డాక్టర్ గారు, ఇటీవల ప్రధానమంత్రి గారు పొదుపు పిలుపునిచ్చారు కదా, దీనిపై మీ కామెంట్ ఏంటి? మీరా ఇజ్రాయిల్ ఇరాన్ వార్, మనమే దాంట్లో యుద్ధంలో పాల్గొనాలి, మనం ఏం చేయలేదు, మనమే చాలా దేశాలు పాల్గొనాలి. ఈ ఇరాన్ ఇజ్రాయిల్ వార్ రావడంతో మనం ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పాలైపోయాం. అరే మన దేశంలో వాళ్ళ దేశంలో ఏమాత్రం యుద్ధంలో పాల్గొలేదు, ఎవరు మన శత్రులు లేరు, ఎవ్వరు లేరు, ఎవరికి మన శత్రుత్వం కాదు, మిత్రులు ఏం కలిగి మనం ఉన్నాం. ఎందుకని మన మోడీ గారు వెంటనే నా కాన్వాయ్లో కార్లు వేసాడు. ఆయన 2 కార్లు ఉంటున్నాడు కాన్వాయ్. మామూలుగా 15-20 కార్లు ఉంటాయి. అలాగే మన సీఎం గారు కూడా అలాగే కాన్వాయ్ సగం తగ్గించేయడం అన్నాడు అంటారు. అలాగే అందరూ అందరూ వెళ్ళిపోయారు. మంత్రులు అందరూ కూడా అందరూ కూడా వీరేంత వరకు బైక్ మీద కానీ సైకిల్ మీద కానీ వెళ్ళాలన్నాడు. బైక్ సైకిల్ మీద వెళ్ళాలంటాను అంతే. అలాగే మనం ఆంధ్రప్రదేశ్ చూస్తే మన మంత్రులు కొందరు సైకిల్ దొక్కుంటూ వెళ్ళారు. మహారాష్ట్రలో అయితే ఒక ఆయన హైకోర్టు జడ్జి సైకిల్ దొక్కుంటూ వెళ్ళాడు ప్రధానమంత్రి గారి మాట మేర. అరే మన దేశం మేరా భారత్ మహాన్ అని చెప్పుకుంటూ భారతదేశం ఎంత అభివృద్ధి సాధించిందంటే ప్రపంచ దేశాల అగ్రదేశాల సరసన నిలబడిపోతుంది. 2040 నాటికి భారతదేశం అగ్రదేశాల సరసనే ఉంటుంది, లేదా నెంబర్ 1గానే ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పారు. మనం కూడా చూద్దాం. వికసిత భారత్ అని మన స్లోగనం. అది ప్రపంచ ఆర్థిక స్థితి ప్రకారం తీసుకున్నట్టయితే అమెరికా, ఇంగ్లాండు, ఫ్రాన్స్, తర్వాత జర్మనీ, వెనకాతల 4వ స్థాయిలో మనం ఉన్నాం. ఆర్థికంగా మనం ఆర్థిక 4వ దీంట్లో స్టేజ్లో ఉన్నాం. తరఫు అనమాట. అంత ఉన్నామని ఇంతవరకు చెప్తున్నాం. ఆయన ఒక్కసారిగా మీరు కార్లు వాడద్దు, సైకిల్ దొక్కండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించండి, వీళ్ళది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించండి, విమానాలు మారేయండి, విదేశీ ప్రయాణాలు వద్దు, మీరు గోల్డ్ కొనొద్దు, బంగారం కొనొద్దు. బంగారం కొంటే ఆ బంగారం కొట్టి బంగారం విదేశాలకు వస్తుంది. వాళ్ళందరికీ ఆ బంగారం కొంటే మనం డాలర్లన్నీ వాళ్ళకి చేయాలి. అలాగే మీరు కార్లు కొనొద్దు. కారు కొనేది విదేశీ కారు కొన్నట్లయితే ఆ కార్లకి బంగారం రూపంలో మనం ఇవ్వాలి. మన బంగారం అంతా పోతుంది. మనం ఏది ఇంతకాలం బంగారంగా చూసుకున్నాం, ఆ బంగారం వెళ్ళిపోతుంది. మన ఆర్థికంగా చాలా బీదవాళ్ళు అయిపోతాము. అచేత బంగారం కొనొద్దు, అది మర్చిపెట్టుకున్నాం. కార్లు కొనొద్దు, విదేశీ వస్తువులు కొనొద్దు అని ఎంత చెప్పాడు. అంటే ఎన్నో దేశాలు ఎఫెక్టే కాదు మన దేశం. మరి ఇంత ఇదిగా ఒక్కసారి ఆ హై లెవెల్ ఉంది దేశం. చివరికి మన గతి ఒక్క 3 వారాల్లోనే మన గతి అంత భయంకరంగా మారిపోయిందా? సామాన్యుడి ప్రశ్న. ఏంటి దిగజారిపోయింది. కాన్వాయ్ కార్లు వద్దు, మీరు వీళ్ళని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కండి, బస్సులు ఎక్కండి, సిటీ బస్ ఎక్కండి, లైన్ బస్ ఎక్కండి. మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఏరోప్లేన్ వద్దు, వెళ్ళొద్దు. 1000 విమానాలు క్యాన్సిల్డ్, ఫారెన్ వెళ్ళే విమానాలు క్యాన్సిల్డ్. వాట్ ఈస్ దిస్? అంటే ఇంత ఆర్థికంగా అది 3 వారాల్లోనే దేశం అంత చితికిపోయిందని సామాన్యుడు ఆలోచించాడు. మరి ఇంత డబ్బు మన దేశం దాదాపు అగ్రదేశాల సరసన వస్తోంది అన్నది 3 వారాల్లోనే అక్కడితో చేసి ఇక్కడ మనం ఇంకా మనకైపోయింది. అంత ఇదిగా మామూలు సామాన్యుడు ఆలోచించాడు. తప్పేం లేదు. మొన్నటిదాకా భారతదేశం మహాన్ అని చెప్పి మేరా భారత్ మహాన్ అని చెప్పిన మనిషి ఇవాళ బేదర్పులు వస్తున్నాయండి ప్రధానమంత్రి గారు. ఆయన అంటున్నాడు కదా, మన సీఎం గారు కూడా అలాగే చెప్పేశారు. ఏమిటి, ఎందుకని, ఏంటి అనిపించింది వాడికి అనిపించింది. అంటే మనది వాపే కానీ బల్బు కాదన్నాడు. మన దేశం ఎంత గొప్పగా ఉంది, వాపే కానీ బల్బు కాదన్నమాట అన్నాడు సామాన్యుడు. వాపనమాట మనకి ఇప్పుడు కబుర్లని ఏం లేదు. నిజంగా చూడాలంటే కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు డిజిటల్గా ఉంది. ప్రపంచంతో ఉంది, భారతదేశం డిజిటల్గా ఉంది. సెల్ ఫోన్ ఉండట్లేదు, టీవీ లేకపోతే ఉండట్లేదు, కంప్యూటర్లు అయితే ఉండటం లేదు. మనకి ప్రతీది డిజిటలే. అంతే కదా, డిజిటల్గా డిపెండ్ అయిపోయారు. ఇవన్నీ ఎక్కడ చూస్తున్నాయి? దిగుమతి చేసుకుంటాం అంటే అర్థం ఏంటి? ఆ దేశాలకి మన దేశంలో ఉన్న బంగారాన్ని, మనకున్న దగ్గర డాలర్లు కాదు, మన రూపాయలు పనిచేయవు అక్కడ,
మన డాలర్ని పడుచుకోవాలి. అంటే మన ఆర్థికంగా ఎంత కోల్పోతుంది. ఇక్కడేమో అప్పు చేసి ఒప్పుకులాగా అనమాట. ఇక్కడేమో ఆ డిజిటల్ యుగంలో మంచి ఎంజాయ్ చేస్తున్నాం. కంప్యూటర్లు ఇవి అవి గొప్ప గొప్ప లేటెస్ట్ సార్ మా ఇదే. ఆ లేదా బతకలేము. చిన్నపిల్లలు కూడా బతకలేరు. ఇప్పుడు వాడి చేతిలో 2 నెలల పిల్లాడి చేతిలో కూడా సెల్ ఫోన్ ఉండాలి. దాంతో వాడికి చూడాలి. వాడు ఆ సెల్ ఫోన్ మనకు అవంతా అక్కడి నుంచి ఇచ్చేవారు. సెల్ ఫోన్ సంబంధించిన మనంతా కూడా అప్పు చేసి పప్పులాగా మన ఆర్థిక డెవలప్ చేస్తాం. స్వదేశీ అనేది లేదు. తీసుకో ఎన్ని మన దేశంలో ఈనాడు ఉన్నవంతా కూడా ఇంట్లో మనం ఏమైనా కింద మెజాయిక్ ఫ్లోర్ వేసుకోవాలంటే ఎక్కడో విదేశాలు తెచ్చుకోవాలి. మన ఇంటికి గుమ్మారు కావాలంటే విదేశాల నుంచి రావాలి. టేకు మన తలుపులు కావాలంటే విదేశాల నుంచి కావాలి. మనం అంతా కూడా డిపెండ్ అయిపోయాం. స్వదేశీని పూర్తిగా పక్క పెట్టి మన సొత్తే మనం నచ్చట్లా. మనం చాలా గొప్పగా చూసుకుంటాం, గొప్పగా భవంతులు కట్టుకుంటాం, గొప్పగా అనుకుంటున్నాం. ఈ గొప్పగా దానికి అందరికి వెనకాల వెల ఏంటయింది? మన డబ్బులన్నీ అట్టెళ్ళిపోతాయి విదేశానికి. అప్పు చేసే పప్పు కూడా అనేది ఇక్కడే సరికాదు. దానివల్ల ఏమైపోయింది? ఎప్పుడైతే యుద్ధం వచ్చిందో ఆయిల్ లేదు. కారు ప్రతి మనిషికి ఒక కారు, ప్రతివాడికి ఒక బైక్, ప్రతివాడికి ఇది మనది. పెట్రోలు దొరకడం కష్టం, డీజిల్ దొరకడం. అందుకని ప్రధానమంత్రి గారు నువ్వు కార్లు వాడద్దు, బైక్లు ఎక్కండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించండి. ఏంటి పెట్రోల్ ఎందుకు మొత్తం ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. మన మిగిలింది అంటే మన దేశంలో తయారు చేసేది కేవలం ఎలక్ట్రిసిటీ ఒకటి. ఎలక్ట్రిసిటీ అందుకని ఎలక్ట్రికల్ దాన్ని ఉపయోగించుకోండి. విమానాలు అక్కడి నుంచి, పెట్రోల్ అక్కడి నుంచి, డీజిల్ అక్కడి నుంచి, విదేశాల నుంచి. మరి అందుకు ప్రధానమంత్రి గారు ఏం చేశారు? అమ్మాబోయ్ అంత అయిపోయి పని అయిపోయి ఇంకేం లేదండి. ఇంతకాలం మనం డీజిల్ లేకపోతే, పెట్రోల్ లేకపోతే ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. నిజంగా అంత నిజమే. ఆలోచించుకో. ప్రతి మన భారతదేశంలో ఏదైనా 3/4 విదేశాల నుంచి వచ్చిన వస్తున్నాయి. మనం సంపాదిస్తున్నాం. మనకు కూడా అయితే మనం గొప్ప హైవేస్ వచ్చాయి. చాలా కమ్యూనికేషన్స్ గొప్ప డెవలప్ చేసాం. పరిశ్రమలు వచ్చాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారయ్యారు. ఎంతో డిజిటల్ ఈ రంగంలో ఎంతో గొప్ప పరిశ్రమలు వచ్చారు. కాదను, వచ్చాయి. కానీ అతి సామాన్యుడు ఎలా ఉంది? భారతదేశ జనాభా ఎంత ఉంది? 147 కోట్లు, 147 కోట్లు ఉంది భారతీయ జనాభా. ఇప్పుడు అవకాశాలు చూస్తే బాగా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు కానీ, బాగా మంది కానీ పేదవాడు ఉన్నాడు. పూర్వకాలం పేదవాడంటే ఒక పూట కూడా తిండి దొరకని వాడు పూర్వకాలం. పేదవాడు అంటే ఎవడయ్యాడు? పూర్వకాలం ఒక్క పూట కూడా తిండి దొరకకపోతే వాడు పేదవాడికి లెక్క. పేదరికం అంటే కట్టుకోవడం బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేకపోవడం. ముఖ్యంగా తిండి లేకపోవడం, బట్ట వసతి కూడా కాదు, తినడానికి తిండితే పేదవాడికి లెక్క. ఈ రోజుల్లో పేదరికం డెఫినేషన్ మారిపోయింది. ఇప్పుడు తిండి దొరుకుతుంది, కానీ వారి చదువుకోవడానికి విద్య కావాలి, జబ్బు వస్తే వైద్యం కావాలి, సరైన హాస్పిటల్ కావాలి, జబ్బు వస్తే వైద్యం కావాలి, ఉండడానికి వసతి మంచిగా ఒక చిన్న గదిలో అంతా సమస్తంగా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎంత ఒక్క గదిలో ఉంటారు. బొంబాయి వెళితే చిన్న గది, వాళ్ళలో మంచాలు ఒక గది ఉంటే ఆ గదిలో మంచాలు ఒక మంది 4 మంచాలు కట్టుంటాయి గదిలో. మన స్లీపర్ ట్రైన్స్ 3 స్లీపర్ ట్రైన్స్ ఉంటాయి. ఆ రంగా బొంబాయిలో గదిలో ఒక మంది పెట్టుకుంటాయి. ఒక చిన్న గది, ఆ గదిలో అలా ఉంటాయి. ఉండడానికి కూడా అంచేది ఒక మనుషులకు బయట పడుకోవడం కూడా బయట రోడ్డు మీద ఉండాల్సిందే. ఎంత వేల మంది ఉన్నారు. ఇదంతా మరి ఎందుకని ఏంటిది? ఇంకా మనకి ఎంతమంది ఉన్నారు అలాగా? సరైన వైద్యం, జబ్బు సరైన వైద్యం లేదు. కొంతమంది వైద్యం లేకపోతే కార్పొరేట్ వైద్యం, వాడు ఎంత చేసినా డబ్బులే ఉండవు వాళ్ళ కార్పొరేట్ వైద్యం. మరి మామూలుడికి సరైన వైద్యం లేదు, మామూలుడికి సరైన చదువు లేదు.
ఈరోజు ఏంటి, నేను పేదవాడిని ఎందుకు అంటున్నా అంటే నాకు అందుబాటులో వైద్యం లేదు, చదువుకోవడానికి సరైన స్కూల్ లేదు, ఉండడానికి సరైన వసతి లేదు. ఇదంతా పేదరికం. అన్నమ్మ తింటా ఏ లాభం, ఇవి లేకపోతే నాది పేదవాడికి లెక్క అంటున్నాడు సామాన్యుడు. అవి ఇంకా రాలే. మరి ఎందుకు రాలేదు? కొంతమందికి అవకాశాలు వచ్చాయి ఇక్కడ. అందుకని ఈ దేశం నాది అని గట్టిగా ఎవరు చెప్పుకోవట్లా. ఈ దేశం నాకేమి ఇచ్చింది, ఈ దేశం నాకేమి ఇచ్చింది, ఈ ప్రభుత్వం నాకేమి ఇచ్చింది, నా బతుకైనా బాగుందా, ఈ ప్రభుత్వం నాకేమి ఇచ్చింది, నాకేం ఒరిగింది అంటున్నాడు సామాన్యుడు. అందుకనే ఈ పొదుపు మంత్రం ఏదైతే చెప్పాడో, ఇప్పుడు ఈ పొదుపు మంత్రం మొదట్లో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్నట్లయితే, ఇవాళ ప్రధానమంత్రి గారిని అన్నాం కాదు, ఈ పొదుపు మంత్రం మన స్వాతంత్రం వచ్చిన మొట్టమొదటి రోజుల నుంచి పాటిస్తే, స్వదేశీ అనేది సరిగ్గా మనం పిలిస్తే మనకి భారతదేశం ఇలా విదేశీ వస్తువులు తెచ్చుకుని పెట్టుకునేవాడు కాదు, మనం డెవలప్ అయ్యేవాళ్ళం. చైనా ఒకనప్పుడు మనకంటే మించిన జనాభా, వాళ్ళ జనాభా ప్రపంచంలో అత్యధిక జనాభా భారతదేశం, నెక్స్ట్ చైనా. ఇదివరకు చైనాలో దారి తగుండేది. ఇప్పుడు చైనా అనేక దేశాల్లో తన వస్తువులను మార్కెట్ చేసుకుంటుంది. చైనా మార్కెట్లు ప్రపంచంలో అన్ని దేశాలు ఉన్నాయి. భారతదేశ మార్కెట్ చెప్పమని ఎక్కడ అంటే వాళ్ళ స్వదేశీ అన్నదాన్ని చైనా చాలా గొప్పగా చేసుకుంది. భారతదేశం ఇచ్చిన మహాత్మా గాంధీ గారు ఆరగానే స్వదేశీ 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 అని తెగ చెప్పారు. తెల్లవాడు పోయాడు, కానీ తెల్లవాడు చేసిన ఆ డాబు దర్పం ఉందే, అది మనకు కావాలి. ఆ డాబు దర్పం మాత్రం మనం వదిలిపెట్టాల. గాంధీ గారు ఏమన్నారు, ఇప్పుడు ఏదైతే రాష్ట్రపతి భవన్ అంటున్నామో అది వైస్రాయ్ భవనం అని. ఈ వైస్రాయ్ భవనాన్ని ఒక మ్యూజియంగా మార్చండి. కానీ ఎవరైతే రాష్ట్రపతి ఉన్నారో అతి సామాన్య వ్యక్తుల మధ్య ఉండండి. అలాగే ప్రధానమంత్రి ఒక అతి సామాన్య మధ్య ఉండండి. సామాన్యుల మధ్య ఉంటేనే ఆ మనిషి సామాజిక ఆలోచించగలుగుతారు. దూరంగా ఉంటే రాష్ట్రపతి భవనంలో కూర్చుంటే అలా ఆలోచించలేదు. పైగా సామాన్యుడు రాష్ట్రపతి అయినా వాడు అక్కడ అడుగు పెట్టిన తర్వాత ఆ డాబు ఎవరికి అలవాటు పడిపోయి అలాగే ఉండాలి, అలా ఉంటాడు. వాడికి అంతమంది లేదు కదా, వచ్చాడు కల్లా ఆ డాబు దర్పం కావాలనుకుంటాడు. ఈ డాబు దర్పం చూసి మామూలుడు కూడా నేను ఆ పవర్ పుచ్చుకుంటే, నేను కూడా ఆ పాలిటిక్స్లోకి వెళ్తే, నేను కూడా ఆ పదవి పొందితే నేను కూడా ఇలా అవుతా కదా. ప్రతివాడు సామాన్యుడు కూడా ఒక ఎమ్మెల్యేఓ ఎంపీయో లేదా ఓటో అన్నా అంటే వాడికి దాంట్లో పదవి పెడితే మనకి ఆ డాబు దర్పం ఉంటుంది, నేను పెద్ద ప్రముఖులు తిరుగుతాను అని అనుకుంటాడు. అంటే మన సైకాలజీ ఎంత. గాంధీ గారు ఉన్నారు, ప్రజలతో పాటు ఉండండి, వాళ్ళతో పని ఉంటుంది, వాళ్ళతో ఐటీపై ఉండండి, బాధలు తెలుసుకోండి అని ఆయన. ఇప్పుడు గాంధీ గారు చెప్పింది ఆయన స్వాతంత్రం రాకముందు గాంధీ గారు చెప్పారు, మేరే సప్నం కా భారత్, నా కలల భారతదేశం, मैं ऐसे भारत के लिए कोशिश करूँगा जिसमें गरीब से गरीब आदमी भी यह महसूस करे कि यह उसका देश है, जिसके निर्माण में उसकी आवाज़ का महत्व है। मैं ऐसे भारत के लिए कोशिश करूँगा जिसमें ऊंच नीच का कोई भेद ना हो, जातियाँ मिलजुल कर जाती हों। ऐसे भारत में अस्पृश्यता और शराब तथा नशीली चीज़ों के अनिष्टों के लिए कोई स्थान ना होगा। उसमें स्त्रियों को पुरुषों के समान अधिकार मिलेंगे। सारी दुनिया से हमारा संबंध शांति और भाईचारे का होगा। यह है मेरे सपनों का भारत అని మహాత్మా గాంధీ గారు. అంటే ఆయన కలలు కంటుంది, ఆయన కృషి చేస్తుంది, పోరాడుతోంది. నేను పోరాడుతున్న భారతదేశం దేనికోసం అంటే, ఎటువంటి భారతదేశం కోసం అంటే నేను ప్రయత్నం చేస్తుంది, నేను పోరాడుతోంది, నేను కావాలని కోరుకుంటుంది. ఏ భారతదేశం కోసం నేను పోరాడుతున్న బ్రిటిష్ వాళ్ళతో ఎంత దేనికంటే అత్యంత పేదవాడు కూడా ఇది తన దేశమని, దీని నిర్మాణంలో తన గొంతుకు విలువ ఉందని భావించే భారతదేశం కోసం కృషి చేస్తారు. ఎవడైతే అత్యంత పేదవాడు ఉన్నాడో వాడు కూడా
నా వాయిస్కి, నా మాటకి విలువ ఉంది. ఇది నా దేశం, నా కోసం ఉన్న దేశం, నేను కోరుకుంటున్న దేశం అని అత్యంత పేదవాడు కూడా అనుకోవాలన్నాడు. ఉన్నత నిమ్న వర్ణ భేదం లేని కులాల వారు సామరస్యంగా కలిసి జీవించే భారతదేశం కోసం నేను కృషి చేస్తాను. ఎక్కువ తక్కువ లేవు, అన్ని కులాలు సామరస్యంగా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉంది? కులాల మధ్య కుమ్ములాట. అటువంటి భారతదేశంలో అంటరానితనానికి, మద్యపానం, మాదక ద్రవ్యాలు దుష్ప్రభావాలు ఉండదు. నేను కళ్ళల కన్నా భారతదేశంలో అంటరానితనం లేదు, ఉండదు, అస్పృతి లేదు, మద్యపానం ఉండదు. మాది అందరు మనుషులు సమానంగా ఉంటారు. ఇక్కడ మహిళలకు పురుషులతో సమాన హక్కులు ఉంటాయి. యావత్ ప్రపంచంతో మన సంబంధాలు శాంతి సౌభృతంతో కూడి ఉంటాయి. ఇది నా కళల భారతదేశం. ఈ కళల భారతదేశం కావాలంటే ఏం కావాలి? మనలో పనికిరాదు, ఆడంబరాలు పనికిరావు. ఆడంబరాలు అంటే అది కొంతమందికి పెరుగుతాయిపోదు. ఆ ఆడంబరాల భారతదేశం మన స్వాతంత్రం చేగించి ఆడంబరాలు పిలబట్టి, ఆడంబరాలతో కూడుకొట్టి ఎవరైతే పదవులు వెళ్తున్నారో ఆ పదవుల్లో నేను కూడా ఎమ్మెల్యే అయితే, ఎంపీని అయితే, మినిస్టర్ని అయితే నేను అంత సిద్ధిగా ఉంటాను కదా, ఏంటి పాడు బతుకు, ఏదురంగా అందుకే లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు, అయ్యాక ఎంపీ అవుతున్నారు, అక్కడి నుంచి దోచుకోవడం మళ్ళీ వెళ్తున్నారు. పెద్దలు ఏంటైపోతారు? అయిపోయింది. మన సంపద ఏంటైపోయింది? లెక్కలో లేకుండా పోతుంది. ఇదా భాగ్యం మనకు. ఇందుకోసం భగత్ సింగ్ ప్రాణాలు ఇచ్చిన, ఇందుకోసమా నేతాజీ చేసిన, ఇందుకోసం ఇంకోటి చేసిన, గాంధీ గాంధీ ఇందుకోసం కళ్ళగంది. ఇలాంటి తెల్లవాడు పోయాడు కానీ నల్లవాడు వస్తుంది. ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చే 70 సంవత్సరాలైనా ఈ రోజుకి మన భారతదేశం ఇంకా ఇలాగ ఈ రోజున పొదుపు మంత్రం పాటించి మీరందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళండి, కార్లు దిద్దండి. ఒకరోజు వారంలో ఒకరోజు కార్లు తీగండి బయటికి. అరే ఇంకేంటి కార్లు బయట తీద్దని ఎంత దీనంగా మనం మారాల్సిన గతి ఏంటి? వారు మనగా చేసింది ఇజ్రాయిల్ను ఇరాన్ కొట్టుకున్నాయి. ఇజ్రాయిల్ ఇరాన్ మనం ఇలా మనం ఏమైనా చేసి చితికిపోలేం యుద్ధం ద్వారా. మనకు అందరిది ఏంటి? ఆయిల్ అందని దానికి ఇప్పుడు ఎలాంటి స్థితి వచ్చింది? వారం ఒకసారి కారు ఎక్కొద్దు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళు, బైక్ ఎక్కువ. ఎంత అందులో ఎవడో మామూలు చెప్తాను కదా, ప్రైమ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రులు చెప్తుంటే మన ఎక్కడ ప్రగతి, ఏది ప్రగతి? గాంధీ గారి మాట విన్నట్లయితే ఆరంగం ఉంటే తప్పకుండా భారతదేశం నాడు ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఉండేది. ఏ రకంగా చైనా అన్ని దేశాల్లో చైనా మార్కెట్లు పెట్టుకుందో మన సరుకులు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని దిగుబడి అన్నీ దిగువచ్చేసి బట్టల దగ్గర నుంచి ఇంటికి పెట్టే తలుపుల దగ్గర నుంచి ఏది కాదు చెప్పను, ప్రతిది మన దగ్గర చేసుకుంటున్నాం. నాణ్యత లేదు, అది కొనం. మన దేశంలో తయారు చేస్తే మనం కొనం. అది జర్మనీదా, జపాన్దా, ఇంగ్లాండ్దా, అమెరికాదా అంటే అది మనం కొంటాం. మన దేశం మనకు నచ్చదు. ఎందుకని? క్వాలిటీ లేదు. ఉండదు. మనకి ఫారిన్ దగ్గరికే మనకి ఇష్టం. మన వాచ్ కావాలి, ఫారిన్ సరిపోయాలి. ఓ సెల్ ఫోన్ కావాలి, ఐఫోన్ కావాలి. మన నచ్చదు మనకి. మన దేశంలోకి ఏ నాణ్యత ఉండదు, సగం ఫినిషింగ్ టచ్ ఉండదు. అది ఫినిషింగ్ వండర్ఫుల్ ఫినిషింగ్ టచ్. మనకి మనదేంటి? మా దేశంలో ఉంది అంటే మన మైండ్ సెట్ కూడా ఎలా తయారైపోయింది చూడు. అందుకని ఇంత దీనప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు అంటున్నారంటే మన భారతీయులందరి మైండ్ సెట్ కూడా ఆరంగానే ఉంది. తప్పుగా ఉంది మైండ్ సెట్, రాంగ్ మైండ్ సెట్. దాని కారణం పాలకులు, మన ఆర్థిక ప్రణాళిక. ఇప్పటికైనా సరే ప్రధానమంత్రి గారు పొదుపు మంత్రం చెబుతారంటే ఎందుకో గాంధీ గారు అప్పుడు ఎందుకు చెప్పారు? స్వదేశీ ఉద్యమం పెట్టి బట్టలు తగల విదేశ బట్టలు మోజుద్దు మనకి
మన బట్టలు కట్టుకున్నాం, మనం చేద్దాం. ఇక్కడ ఆ రోజు స్వదేశీ ఉద్యమం గాంధీ గారు ఉండి చేస్తే మీరు విదేశాల సంబంధించి ఏ వస్తువు కొనవద్దు అని అంటే బట్టలు అని వేసుకోవద్దు, విదేశాల బట్టలు వేసుకోవద్దు అంటే అక్కడ ఇక్కడ మానేస్తే బ్రిటన్లో ఉన్నటువంటి మిల్లులు మూతపడ్డాయి. బ్రిటన్లో, లండన్లో ఉన్న మిల్లులు మూతపడ్డాయి. అంటే గాంధీ గారి చెప్పిన మాట ప్రకారం మన వాళ్ళు మన స్వదేశీ ఇక్కడ గాంధీ చేనేత బట్టలు ఈ బట్టలే కట్టుకున్నారు. మనం ఇప్పుడంతా ఫారిన్ రావాలి, నచ్చదు. మన మైండ్ సెట్ ఇంత భయంకరంగా మారిపోయింది, భయంకరంగా మారిపోయింది. మారలేసి దీని కారణం ఎవరు? ఒక సామాన్యుడేమో ఏంటి ఇలాగ మోడీ గారు ఇలాంటి పిలిపిస్తున్నారు, నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు దిగజారాల్సిన, నేను అంత బతికి ఈ రోజున నేను బైక్ మీద ఇవాళ కారులో పోతాను, చవరలో కార్లో పోతాను, లేకపోతే బెంజ్ కార్లో పోతాను. మోడీ గారు ఏంటి, నా ఇష్టం కారు కొనుక్కుంటాను. కారు కొంటా ఉంటుంది కరెక్ట్, కొనే డబ్బు అంతా నీ కారుకి ఇచ్చే డబ్బులు గోల్డ్ అంతా వెళ్ళిపోతుంది మన దేశం నుంచి. మోడీ గారు నా బతికి నా డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు కొంటాడు, కానీ అక్కడ ఇవ్వాల్సిన మాత్రం గోల్డ్ ఇవ్వాలి. ఏది మన చివరికి దివాలా, మన బ్యాంకు ఖాళీ, ఇంకెవరి విదేశాల వాళ్ళు మనకి ఏమేవారు. అప్పుడు మొదలవుతున్న అసలు అడుక్కోవడం, మళ్ళీ మనం అడుక్కోవడం. మళ్ళీ ఇది ఆర్థిక పరిస్థితి. మనకి ఇలాగే మోడీ గారి మాట వినకపోతే, గాంధీ గారి మాట వినకపోతే ఈ పరిస్థితి వచ్చినట్టునే. ఈ రోజున మోడీ గారి మాట వినకపోతే, మన సీఎం గారి మాట వినకపోతే మనం తప్పకుండా దివాలా తీస్తాం. మళ్ళీ మనం చాలా బీదరికలకు వెళ్ళాలి. కానీ ఇది పాలకుల యొక్క వాళ్ళ యొక్క ప్రణాళికల యొక్క ఫెయిల్యూర్ అంటారు. నేను ఎందుకు స్వదేశీ పెంచలేదు? ఊరికి పేరుకి చేనేత వస్త్రాలు ఎగ్జిబిషన్ పెడతారు, సంవత్సరం ఒకసారి 2 సార్లు. మంత్రి గారు ఎప్పుడు కట్టేస్తాడు చేనేత చీరలు, చేనేత బట్టలు. ఎవడు వెళ్ళుకుంటున్నాడు అంటే మనం మోజంతా విదేశాల మీద మోజు, విదేశ వస్త్రాల మీద మోజు, విదేశ వస్తువుల మీద మోజు, మన చదువులైన విదేశ చదువుల మీద మోజు. అందుచేత ఇవాళ మోడీ గారు పిలిపించారు, కానీ అలా కాదు చెప్పేది. మనలో మన ప్రణాళిక లేని కూడా స్వదేశీ మీద ఉండాలి. గాంధీ గారు ఏం చెప్పారో, స్వదేశీ అని ఏం చెప్పారో, ఆ స్వదేశీ విధానాన్ని అమలుపరిచి మనమే ఇప్పుడు ఎంతో అడ్వాన్స్ అయిపోయింది కనుక మనమే నాణ్యతతో కూడినటువంటి ఇతర దేశాలతో కూడా పోటీ పడే విధంగా మన వాళ్ళు త్వరలే తక్కువ కాదు. ఊరికి సాంకేతికంగా మనం ఎంత అభివృద్ధి సాధించాం. ఆ సాంకేతికతని విలాసాలకు సంబంధించినది కాకుండా మన నిత్యావసరాలని చక్కగా తయారు చేసినట్లయితే మన సంపద మన దగ్గర ఉంటుంది, మనందరం హాయిగా ఉంటాం, మన పేదాళ్ళ కింద ఉన్నాం. లేకపోతే సిగ్గు చేటు ప్రపంచంలో మన భారత్ తడుచుకునే స్థితి వస్తుంది. అంచేత మోడీ గారు ఆయన 2 కార్లు వెళ్తున్నాడు, మన సీఎం గారు 4 కార్లు వెళ్తున్నారు, హైకోర్టు జడ్జి గారు సైకిల్ వెళ్ళాడు, మంత్రి గారు సైకిల్ ఉక్కుంటూ వెళ్ళాడు అని మనం నవ్వులాటగా చెప్పుకున్నాం. కానీ ఈ నవ్వులాట నిజం అవుతుంది కొంతకాలంపై, ఇలాగే ఉంటే మాత్రం నిజం అవుతుంది. అంచేత ప్రభుత్వ పాలసీలన్నీ కూడా దేశీయ సంబంధించి స్వదేశానికి సంబంధించిన వాటి మీద ఎక్కువ చేయాలి, విదేశాలకు సంబంధించిన బాగా తగ్గించాలి. గాంధీ గారు ఏది చెప్పారో స్వదేశీ అని ఏది చెప్పారో ఆ స్వదేశీ సూత్రాన్ని పాటించాలి. అలా చేస్తే మోదీ గారు ఇచ్చిన పిలుపు అది నవ్వుతాలు కాదు, ఆయన పైకి చెప్పలే కదా చెప్పాడు. ఆయన హృదయం తెలుసు, ఆయన బాగా తెలుసు. ఇవాళ మనం సరిగ్గా స్వదేశీ అనే దాన్ని పాటించకపోతే, విదేశాలకు మన సంపద ఇచ్చుకోకపోతే మనం చక్కగా అభివృద్ధి చెందుతామనే ఉద్దేశం. అది తప్పున అందరూ పేదలందరికీ అర్థం చేయాలి. కానీ ఈ విదేశీ వస్తువులు మోస్తూ ఉన్నటువంటి పాలకులు లెగించి కిందాక ఇది మైండ్ సెట్ త్వరగా మారదు. మనకు కూడా కొంత షాక్ వస్తుంది. ఆ షాక్ వచ్చిందని కోరుకుంటాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్
సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.